దురుసు అత్త, దయగల కోడలు. ఒక ఊర్లో స్వరూప, సుందరం అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. బాగా డబ్బు పొలాలు ఉన్న కుటుంబం. వీరికి గౌతమ్, ప్రీతం అనే ఇద్దరు కొడుకులున్నారు. ఇద్దరిని బాగా చదివించారు. కొడుకులిద్దరికి బాగా చదువుకున్న డబ్బున్న అమ్మాయిల్ని ఇచ్చి పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉండేవాళ్లు. ఒకరోజు సడన్ గా పెద్ద కొడుకు గౌతమ్ మధురిమ అనే మధ్యతరగతి అమ్మాయిని పెళ్లి చేసుకుని దండలతో ఇంటికి వచ్చాడు. అది చూసిన స్వరూప, సుందరం ఇద్దరూ షాక్ అవుతారు. అమ్మా, నానా సారీ. ఈ అమ్మాయి పేరు మధురిమ. చాలా మంచి మనసున్న అమ్మాయి. ఈ అమ్మాయి నేను చాలా కాలం నుంచి ప్రేమించుకున్నాం. ఎలాగైనా మీకు ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ వీళ్ళమ్మా నాన్న ఈమెకి బలవంతంగా ఇంకొకరితో పెళ్లి చేస్తున్నారమ్మా. ఇక వేరే దారి లేక చేసేసుకున్నాను. పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని. నానా ప్లీజ్ మమ్మల్ని ఆశీర్వదించండి అని అంటాడు. దానికి తండ్రి, సరే సరే లోపలికి రండ్రా. పోనీలేశ్వరు, అయినా నువ్వే అంటావు కదా ఎప్పుడు పెద్దోడు ఏది చేసినా కరెక్టే చేస్తాడు అని. ఏదో జరిగిపోయిందంటున్నాడు కదా, ఇక బట్టు ఆశీర్వదించు అని ఇద్దరూ ఆశీర్వదిస్తారు. స్వరూపకి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఆశీర్వదిస్తుంది. మరుసటి రోజు నుంచి స్వరూప మధురిమని చాలా అవమానపరుస్తూ మాట్లాడుతూ ఉండేది. ఒకరోజు, అయ్యో అయ్యో, ఇక్కడ గ్లాసులు కనిపించట్లేదే, అయ్యో స్పూన్ కూడా కనిపించట్లేదు. ఇన్ని రోజులు ఒక్క వస్తువు కూడా పోయేది కాదు. నువ్వొచ్చినప్పటినుంచి అన్నీ పోతున్నాయి అని అంటూ ఉంటే, అయ్యో అత్తయ్య, నాకు తెలీదు అత్తయ్య, ఏ గ్లాసు ఏ స్పూను ఎలా ఉంటుందో అత్తయ్య అది అని మధురిమ అంటుంది. ఇలా ఉన్నవి లేనివి కల్పించి అత్త మధురిమని ఎప్పుడూ ఏదో ఒక విధంగా సూటిపోటి మాటలు అంటూ ఉండేది. అలా నెల రోజులు గడిచిపోయాక ఎక్కడ చిన్న కొడుకు కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటాడో ఏమో అని స్వరూప వెంటనే బాగా డబ్బున్న అమ్మాయిని చూసి నందిని అనే అమ్మాయిని తనకి రెండో కొడలుగా చేసుకుంటుంది. ఆ తర్వాత నుంచి స్వరూప నందినిని చాలా ప్రేమగా చూసుకునేది. ఒకరోజు స్వరూప దూరపు బంధువు సుప్రజ ఇద్దరు కోడల్ని చూడ్డానికి వస్తుంది. వదినా, సారీ వదినా, ఏమనుకోకు, కొడుకుల పెళ్లికి రాలేకపోయాను. ఏది నీ కోడళ్లను పరిచయం చేయవా అనేసరికి స్వరూప, అరే వదినా, ఎందుకు చేయను, అమ్మాయి కొడలి పిల్లా అనగానే వంటగదిలో నుంచి మధురిమ బయటికి వస్తుంది. మధురిమను చూసిన స్వరూపకి కోపం వచ్చి, అమ్మా నందిని, నందిని అని పిలుస్తుంది. ఏంటత్తయ్య చెప్పండి, రా పక్కన కూర్చో అని నందినిని పక్కన కూర్చోపెట్టుకుని, ఇగో వదినే, నా కోడలు నందిని బాగా చదువుకుంది. 50 లక్షల కట్నం కూడా తెచ్చుకుంది. అంతేకాదు సిటీలో వీళ్ళ నాన్న 2 ఫ్లాట్స్ కూడా ఇచ్చారు అని గొప్పలు చెప్తూ ఉంది. పక్కనే మధురిమ నిల్చొని ఉన్నా కూడా మధురిమని పరిచయం చేయలేదు. కాసేపు చూసిన మధురిమ సైలెంట్ గా కిచెన్ లోకి వెళ్లిపోయింది. ఓసే మధు, ఇంటికి గెస్ట్లు వచ్చారు, కాఫీ తేవాలని తెలీదా, తీసుకరా అని మధురిమకి స్వరూప చెప్తుంది. కాఫీ కప్పులతో వచ్చిన మధురిమ సుప్రజకి కాఫీ ఇస్తూ ఉండగా, సుప్రజ, ఎవరోదిన ఈ అమ్మాయి అనగానే స్వరూప, ఇదా చెప్పుకోదగ్గ విషయం ఏం కాదులే, మా గౌతమ్ గారు పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయినే, పేరు మధురిమ అనగానే మధురిమ, నమస్తే అండి. ఆ మాట విన్న సుప్రజ, చాలా బాగుందమ్మా, నీ పేరుకు తగ్గట్టే నువ్వు కూడా మధురంగా ఉన్నావు అని అంటుంది. సరే స్వరూప, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, ఇద్దరు కోడళ్ళు చక్కగా ఉన్నారు అని కోడళ్ల చేతిలో ఏవో కవర్స్ పెట్టి సుప్రజ వెళ్లిపోయింది. అలా మధురిమ రోజంతా ఇంటి పనులన్నీ చేసి అందరి భోజనం అయ్యాక భోజనం చేద్దామని కూర్చున్న మధురిమకి ప్రతిరోజు మధురిమకి అడుగున ఉండిపోయిన అన్నం ఉండేది, కనీసం కూర కూడా ఉండేది కాదు. కాని ఇవేవి తన భర్తకి చెప్పుకునేది కాదు. ఇదిలా ఉండగా చిన్న కొడుకు ప్రీతంకి హైదరాబాద్ లో జాబ్ వచ్చి సిటీకి వెళ్లిపోదామని అనుకుంటారు. అప్పుడు నందిని తన అత్తామామలతో, అత్తయ్య, మావయ్య, మీరు కూడా మాతో పాటు రావచ్చు కదా, ఇన్ని రోజులు ఇక్కడే కదా ఉన్నది, రండి మావయ్య అని అంటుంది. దానికి తన మామగారు, అమ్మా, నాకైతే రావడం కుదరదమ్మా, నాకిక్కడ చాలా పనులున్నాయి, కావాలంటే మీ అత్తని తీసుకోబోండి అని అంటాడు.
అత్తయ్య రండత్తయ్యా అని బ్రతిమాలుతుంది. స్వరూప, నా తల్లే నేనంటే ఎంత ప్రేమే నీకు, తప్పకుండా వస్తాను. పద, మనం సిటీ అంతా చూసి మస్తు ఎంజాయ్ చేద్దాం అని వాళ్లతో బయలుదేరుతుంది. కొత్తగా సిటీకి అడుగుపెట్టిన స్వరూపకి సిటీ అంతా ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆతృతలో ఉండేది. మొదటి 3 రోజులు నందిని తన అత్తతో బాగానే ఉంది. ఒకరోజు స్వరూప హాల్లో పేపర్ చదువుతూ, టైం 10 అవుతోంది, ఇది ఇంకా నిద్రే లేవలేదు, కాఫీ కూడా ఇవ్వలేదు అని అనుకుంటూ ఉండగానే నందిని ఆవులించుకుంటూ హాల్లోకి వస్తుంది. అది చూసిన అత్త స్వరూప, అమ్మయ్యా లేచేవానే, తొందరగా కాఫీ పెట్టవే, నేను లేచి చాలాసేపు అయితాంది అని అడుగుతుంది. దానికి నందిని, అరే అదేంటత్తయ్యా, పాలోడు 5:30కే వచ్చేస్తాడు కదా, మీ కాఫీ కావాలంటే మీరే పెట్టుకొని తాగొచ్చు కదా, దీనికి కూడా నేను లేసేదాకా ఆగాలా ఏంటి అని అంటుంది. ఆ మాట విన్న స్వరూప ఒక్కసారిగా బిత్తరపోయింది. అత్తయ్య, దానికి స్వరూప, సరేలేమ్మా, నువ్వు గాని నేనే కాఫీ పెట్టుకుంటాలే అని లేస్తుంది. అత్తయ్య, అదే చేత్తో నాకు కూడా కాఫీ కలిపియండి అని అంటుంది. ఇద్దరూ కలిసి కాఫీ తాగుతూ ఉండగా నందిని, అత్తయ్య, మధ్యాహ్నము చికెను బగారా వండుతారా, తిని చాలా రోజులైతుంది అత్తయ్య అని చెప్తుంది. ఒక్కసారిగా స్వరూప షాక్ అవుతుంది. అలా నందిని తన అత్తని నెమ్మదిగా పూర్తిగా వంటగదికే పరిమితం చేసింది. తన అత్తని నందిని ఎక్కడికి తీసుకుని వెళ్లేది కాదు. ఒకరోజు నందిని తన అత్త దగ్గరికి వచ్చి, అత్తయ్య, ఈరోజు ఈవినింగ్ మా ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళకి డిన్నర్ ఇక్కడే ప్రిపేర్ చేయాలి, చాలా రకాల ఐటమ్స్ ప్రిపేర్ చేయాలత్తయ్య, నేను షాపింగ్కి వెళ్ళేసి వస్తాను, నేను వచ్చే లోపల మీరు ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతుంది. పాపం స్వరూప వంటగదిలో కావలసిన ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేసి పెడుతుంది. ఈవినింగ్ వచ్చిన ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు డిన్నర్ చేసి వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత నందిని అత్త దగ్గరికి వచ్చి, అత్తయ్య, ఈరోజు చాలా టైర్డ్ అయిపోయాను, చాలా థ్యాంక్స్ అత్తయ్య, నేను వెళ్ళి పడుకుంటాను, మీరు కూడా భోంచేసి పడుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది. స్వరూప భోంచేద్దామని టేబుల్ దగ్గరికి వచ్చి చూస్తే గిన్నెల్లో ఏవీ ఉండవు. అడుగంటిన అన్నము, కనీసం కూరలు కూడా ఉండవు. అయినా ఆ అన్నమే పెట్టుకుని నోట్లో ముద్ద పెట్టుకోబోతూ ఉండగా వెంటనే స్వరూపకి మధురిమ గుర్తొస్తుంది. ఆ ముద్దను పట్టుకొని అలాగే చూస్తూ మనసులో, అమ్మా మధురిమ, నువ్వు కూడా రోజంతా పనిచేసి తీరా అన్నం తినే టైంకి నీకు కూడా నేను ఇలాగే చేశాను కదమ్మా, ఇప్పుడు తెలుస్తుంది నాకు నేనేం పోగొట్టుకున్నానో అని బాధపడుతుంది. మరుసటి రోజే కొడుకు ప్రీతం దగ్గరికి వచ్చి, హరే, నేను ఊరికెళ్ళాలి, నాకు టికెట్ బుక్ చేయి అని అంటుంది. ఎందుకమ్మా, తర్వాత వెళ్ళొచ్చులే, వచ్చి 15 రోజులేగా అయింది. అదంతా నాకు తెలీదురా, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని అంటుంది. అది విన్న కొడుకు, అరే గదేందమ్మా, ఇక్కడేమైందమ్మా, అంతా బానే ఉందిగా, ఏం తక్కువైంది ఇక్కడ, అంత కొంపలు మునిగిపోయే పని ఏముంది అని అంటాడు. ఇక్కడ నాకేం తక్కువ అవ్వలేదురా, కాని అక్కడే కొన్ని తక్కువ చేసొచ్చాను, కొన్ని విలువలు దూరమైతేనే తెలుస్తుందిరా అని అనేసరికి కొడుకు టికెట్ బుక్ చేస్తాడు. అలాగే మరుసటి రోజు పొద్దున్నే స్వరూప తన ఊరు చేరుకుంటుంది. ఉదయం నిద్రలేచి హాల్లోకొచ్చిన మధురిమతో స్వరూప, అమ్మా మధురిమ, కాఫీ తీసుకో అమ్మా అనగానే మధురిమ ఒక్కసారిగా షాక్ అయి, అత్తయ్య మీరేంటి సడన్ గా, ఎప్పుడొచ్చారత్తయ్య, కాఫీ నేను పెట్టించేదాన్నిగా అని అంటూ ఉండగా అత్త కోడలి తలపై చేయి పెట్టి నిమురుతూ, నీకు ఈ అర్హత ఉందే పిచ్చి పిల్ల, ఎన్ని మాటలన్నా ఎంత అవమానపరిచినా ఎట్లా ఓర్చుకున్నావే, నిజంగా డబ్బు ఆస్తి మాక్కదే ఉన్నది, అంతకైన విలువైన సంపద నీ దగ్గరుందే, సంస్కారముందే, దాంతో నన్ను గెలుచుకున్నావే కోడలా అని అంటూ కోడల్ని దగ్గరికి తీసుకుంది. ఆ రోజు నుంచి స్వరూప మధురిమ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ ఎపిసోడ్ కూడా మీకు నచ్చింది కదూ, మరి లేట్ ఎందుకు, ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టుండ్రి. ఈ ఎపిసోడ్లో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. మిమ్మల్ని ఆహా అనిపింపజేసే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆహా టీవీ.